ప్రసంగి గ్రంథము 9:10 ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో దావీదు గారు ఏమని సొలొమోను గారు ఏమని చెప్తున్నారో, ఏమని వ్రాసాడో ఒకసారి చూద్దామా? మన గురించి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. నువ్వు చెయ్యాలి, నేను చెయ్యాలి, మన అందరం చెయ్యాలి. ఏమంటున్నాడు? నువ్వు చేయవలసినటువంటి సత్క్రియలలో నువ్వు చేయడానికి ఏ పని అయినను, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చెయ్యము. నువ్వు బ్రతికున్నప్పుడే నువ్వు చెయ్యాలి. నీవు పోవు పాతాళమునందు. ఎందుకు అంటున్నాడు ఈ మాటలు అంటే, నువ్వు నీవు పోవు పాతాళమును, నువ్వు పోవలసినటువంటి ఆ పాతాళంలో పని అయినను, నువ్వు చేయవలసినటువంటి పని గాని, ఉపాయమైనను, ఏ ఉపయోగమైనను, తెలివైనను, ఏ తెలివితేటలైనను, జ్ఞానమైనను లేదు, వివేచనైనను ఉండదు అక్కడ. అర్థమవుతుందా? అందుకు నువ్వు బ్రతికున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇది చేయాలి. సెమినార్స్ నేను పెట్టాలి, ఈరోజు స్వార్థ కూడికలు నేను పెట్టాలి, నేను గృహ కూడికలు ఈరోజు మనం పెట్టుకుందాం, వాక్యాన్ని విందాం, దేవుని సన్నిధిలో నిత్యం కనబడదాం, ఆయన్ను వెతకాలి, తండ్రిని వెతకాలి. వెతికేవాడు నిత్యం ఆయన్ను కొలుస్తుంటాడు, నిత్యం ఆయన్ను స్తుతిస్తుంటాడు, ఘనపరుస్తూ ఉంటాడు. స్తుతించడం అంటే మాటలతో మనం స్తుతించడం కాదు, క్రియలతో మనం స్తుతించాలి. మనం స్తుతించడం లేదు, స్తుతించాలి. సత్క్రియల ద్వారా ఆయన్ను స్తుతించాలి, పొగడాలి, కనపరచాలి, ఆయన హెచ్చించాలి, ఆయన మాటను వినాలి, ఆయన మాటను వినటం, స్తుతించాలి. ఆయన ఎన్నో చెప్తున్నాడు, ఆ మాటలు మనం వినాలి, విని బ్రతకాలి, అనుసరించాలి. అది ఆయన్ను స్తుతించడం అంటే. అర్థమవుతుందా? నువ్వు పోవు పాతాళ లోకంలో ఏ పని అయినను, ఏ ఉపయోగమైనను, ఏ జ్ఞానమైనను, ఏ తెలివితేటలైనను ఎన్ని ఉన్నా అక్కడ వెళ్ళేసరికి ఏవి కూడా అక్కడ ఉండవు, ఏ ప్రయోజనం లేదు. నువ్వు ఏ పని నువ్వు చేయడానికి, నీ పని కానీ దేవుని పని చేయడానికి కానీ ఆస్కారం లేదు అక్కడ. ఏ తెలివితేటలు ఎంత ఉన్నా అక్కడ ఉండదు అక్కడ. అలాంటి భ్రమపరచు పాతాళ లోకం అది. ఉన్న మైండే లేని లోకం అది. అక్కడ ఈ తెలివితేటలు అక్కడ ఉండవు, అంత భయంకరమైనది. నెక్స్ట్ మనం వెళ్ళవలసినటువంటి లోకం అది. అందుకే అక్కడ వెళ్ళక మునిపే నీ శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చినది పని చేయాలి అని అంటున్నాడు. నీ పనులను కాదు, నీ పనులను చేసినందుకే అక్కడ నీకు శిక్ష. తన పనిని చేయక మన పనులను చేసినందుకే, మన కోసం ఆలోచించినందుకే, ఆ ఆలోచనకు ప్రతిఫలముగా నీ పనులలో నువ్వు పని కలిగి ఉండటం వల్లనే అక్కడ నీకు నరక యాతన. నువ్వు చేయవలసిన ఇతర కార్యక్రమాలు ఎన్ని ఉన్నా వాటిని చేయకుండా నీ పనిలో నువ్వు బ్రతుకావు. నువ్వు నీకు ఇష్టమైనట్టు, ఎలా అన్నప్పుడు నీకు ఇష్టమైనట్టు సుఖమును నువ్వు అనుభవించితివి. సుఖాన్ని అనుభవించడానికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ బ్రతుకు కోసం నువ్వు కష్టపడ్డావు, పని చేసావు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తెలివితేటలు నీ ఉపయోగం కొరకు నువ్వు బ్రతికేవు. యాతన పడు, ఇక్కడ బాధపడు అంటున్నా లేదా? ఖచ్చితంగా అంటాడు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ దావీదు గారు అంటున్న మాటలు కూడా మన బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుందాం. మనకు సమయం ఎంత అయింది? 11-18 వాక్యం చక్కగా నేర్చుకుందాం. మీరు రాసుకోండి. ఈ మాటలు మళ్ళా అందరి నోట రావు. ఈ మాటలు కరువు అయింది. బైబిల్ని ధ్యానించారు, చదవరు. నాకెందుకులే, ఆదివారం వచ్చేసరికి బైబిల్ పట్టకుండా అక్కడ నిలబడతాను, మాట్లాడువాడు నేను కాదు, దేవుని ఆత్మయే ఆ క్షణంలో మాట్లాడును. ఇలా బాధ కష్టాలు అయిపోరు. ఎవరు చెప్తారు మీకు ఇంత మంచి మాటలు? బైబిల్ పట్టుకొని జాగ్రత్తగా మీరు రాసుకోండి, అండర్లైన్ మీరు పెట్టుకోండి. ఈ మాటలు అందరి నోట రావు, ఎందుకంటే సోమరులు అయిపోయారు, బద్ధకస్తులు అయిపోయారు. ఎవడు మంచి వాక్యాన్ని చెప్పాలి, ఎవరు సంఘాన్ని బలపరచాలంటే ఎలాంటి మేత వారికి మేపాలి,
అనే నాయకుడు ఎవడు? మంచి పరిపాలన దేవుని సన్నిధిలో దేవుని గృహంలో జరగాలి అనే యజమాని ఎవడు? నాయకుడు ఎవడు? చెప్పండి. అందుకే కరువు అయింది. అందుకే జాగ్రత్తగా వింటున్న వాక్యాన్ని మీరు పొడి చేసుకోవాలి, అండర్లైన్ మీరు పెట్టుకోవాలి. ఎవరి నోట సరిగా రావు ఈ మాటలు, వచ్చేవారి నోట మాత్రమే వస్తాయి. ఎవరి నోట పలికించాలో దేవుడికి తెలుసు. అందరి నోట దేవుడు పలికించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కీర్తన గ్రంథంలో ఒకసారి 6:5 కూడా చూద్దాం. అసలు ఏమంటున్నాడు? అసలు మరణించిన తర్వాత ఆయన గురించి కానీ, లేదా ఇంతకాలం నీ పనులు నువ్వు చేసావు కదా, నేను చేశాను కదా, నీ పనులలో కానీ ప్రభు పనులలో కానీ ఏమైనా ఆలోచనలు, ఏమైనా జ్ఞాపకాలు ఏమైనా ఉంటాయేమో. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, ఆలోచనలు జ్ఞాపకాలు లేవు అంటున్నాడు. పాతాళ లోకములో ఎవరు నీకు కృతజ్ఞత స్తుతులు కృతజ్ఞత స్తుతి ఎవరు నీకు చెల్లిస్తారు అంటున్నాడు. చూసారా? అంటే మనం బ్రతికి ఉండగా ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించని మనము మరణించేసరికి పాతాళ లోకంలో ఎవరు స్తుతులు చెల్లించని ఆ లోకంలో వెళ్ళిపోయేసరికి మాత్రం ప్రభుని స్తుతిస్తామా? బ్రతికి ఉన్నప్పుడు మాత్రం వద్దు. ప్రభుని స్తుతించడం వద్దు, ప్రభుని వెతకడం వద్దు. మనం చేయవలసినటువంటి సత్క్రియలు ఎన్నో ఉన్నా అవి వద్దు. మనకు బ్రతికి ఉండగానే ఏ శక్తి లోపం లేకుండా మన సొంత కార్యక్రమాలు గూర్చి మాత్రం మనం చేసుకుంటూ మనం ఉందాం. ఎందుకంటే పాతాళ లోకంలో పోయేసరికి మనం కృతజ్ఞత స్తుతి చెల్లిస్తామా? ఆలోచన చేయండి. ఏమంటున్నాడు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు. మరణిస్తే, నువ్వు చనిపోతే, పాతాళ లోకంలో నువ్వు వెళ్ళిపోతే ఆ కన్న తల్లి గురించి ఏమైనా ఆలోచనలు కానీ జ్ఞాపకాలు కానీ లేవు, ఏమీ లేవంటున్నాడు. పాతాళ లోకములో వెళ్ళిపోయిన తర్వాత, మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఎవరండి కన్న తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు? బ్రతికుండగా చెయ్యనిది, బ్రతికుండగా లేని కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు? ఇక్కడే కరువు అయింది. ప్రభుని వెతకడం కానీ, ప్రభు కార్యక్రమాలు జరిగించడానికి కానీ, ప్రభుని స్తుతించడానికి కానీ ఇక్కడే కరువు అయిన తర్వాత ఆ కరువు అయ్యే ఆ లోకంలో వెళ్ళిపోయేసరికి మళ్ళీ స్తుతిస్తారా? అక్కడ ఛాన్సులు లేవు, అక్కడ ఏ ఉపయోగం లేదు. ఆయనను స్తుతించాలి అనే ఆలోచన ఉండదు, జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని ఇక్కడ నువ్వు బ్రతుకున్న ఈ లోకంలో ఉన్నంత నీకు ఆలోచన ఉండదు. బాధ, అక్కడ నరక యాతన, అది ఒకటి తప్ప ఏమి ఉండవు అక్కడ. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, మంచి మాటలు మనం నేర్చుకుందాం. ఒకసారి యెషయా గారు కూడా చెప్తున్న సంగతులు ఒకసారి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము తీయండి. 38, 18, 19 యెషయా గ్రంథము తీయండి. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఎవరి గురించి అన్నప్పుడు సర్వ మానవాళి గురించే. పాతాళమునకు నీకు స్తుతి కలగదు. అది చూసారా? పాతాళ లోకంలో వెళ్ళిపోయిన తర్వాత ఎవరు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు అన్నాడు. విన్నాం కదా మనం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న మాటల్లో ఏమంటున్నాడంటే పాతాళమునకు ఏమంటాడు? పాతాళమున నీకు స్తుతి కలగదు. నీకు స్తుతి కలగదు. ఎవరు స్తుతిస్తారు? ఎవరు స్తుతింపరు కనుక నీకు స్తుతి కలగదు. ఈ బ్రతికి ఉన్నప్పుడు ఈ లోకంలో స్తుతించడానికి ఛాన్స్ ఇచ్చినటువంటి ఈ లోకంలోనే ఆయనకి స్తుతి వెళ్ళినప్పుడు, నీ ద్వారా నా ద్వారా స్తుతి వెళ్ళనప్పుడు మరి స్తుతి ఎవరు చేయని ఆ లోకంలోనికి వెళ్ళిపోయేసరికి ఎవరికి స్తుతిస్తారు? ఆయన్ను స్తుతి వెళ్ళదు. మృతి నీకు చనిపోయిన వాడు నీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపదు. ఆ మృతి, ఆ దేహము దేనికి పనికిరానటువంటి నిష్ప్రయోజనమైనటువంటి దేహము స్తుతిస్తుందా ప్రభుని? సజీవముగా ఆత్మ ఉన్నప్పుడు, ఆ సజీవముగా ఉన్న ఈ దేహముతో నీవు స్తుతించినప్పుడు, సజీవ యాగముగా ఆయన సన్నిధికి సమర్పించని నువ్వు చనిపోయేసరికి సమర్పిస్తావా? చనిపోయిన తర్వాత ఏ కదలిక, చలనము లేని తర్వాత ఈ దేహము ప్రభుని స్తుతింపగలదా? చదవండి. మృతి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు, అది చూసారా? సమాధిలోనికి దిగిపోయిన తర్వాత నీ సత్యమును
నీ సత్యాన్ని, ఆయన మాటలను ఆశ్రయించరు. ఎవరు ఆశ్రయిస్తారు? ఎవరు ఆశ్రయిస్తారు? వాటిని ఆశ్రయించరు. ఎవరు ఆశ్రయించరు? ఎవరు వెంబడించరు? ఎవరు ఆలోచన చేయరు? ఎవరు ఆ వాక్యాన్ని లెక్క చేయరు? ఇక్కడే నువ్వు ఆశ్రయించటం లేదు. అంటే ఆ గోతికి 6 అడుగులు 3 అడుగులు లోతు, 6 అడుగులు వెడల్పు, పొడవు తమిన గోతిలోనికి నువ్వు వెళ్ళిపోయేసరికి ఆయనను ఏం చేస్తావు? శుద్ధిస్తావా? ఆయన మాటలను ప్రకటిస్తావా? వింటావా నువ్వు? అసలు ఏమంటాడు చివరి మాట? సమాధిలోనికి దిగివారు, సమాధిలోనికి దిగిపోయిన వారు నీ సత్యమును అనగా నీ మాటలను ఎప్పుడు ఆశ్రయింపడు వాటిని. అసలు ఆ గోతికి వెళ్ళక మునిపే, ఆ సమాధిలోనికి వెళ్ళక మునిపే బ్రతికి ఉండగానే కరువు అయింది. చనిపోయేసరికి మరి నీ ఆ దేహం నీకొద్దు నాకొద్దు, అక్కడ పుడిచిపెట్టడమే తప్ప. ఆ సమాధిలోనికి దిగిపోయిన తర్వాత మనం శుద్ధిస్తావా? ఛాన్సులు ఉన్నాయా? లేవు. అసలు ఎందుకు నేను మారిపోయాము? కన్న తండ్రిని మనం దూషించటం లేదా? ఆయన బాధ పెట్టడం లేదా? ఆయన అవమానపరచటం లేదా? ఆయన్ను మర్చిపోవటం లేదా? అందరూ మర్చిపోతున్నామండి. దేనికి పనికి రాకుండా ఆయన ఇచ్చినటువంటి బ్రతుకు కాలంలో దేనికి మన ఉపయోగం లేకుండా మనం బ్రతికి చనిపోతున్నాం. ఇలా బ్రతికి చనిపోతే అప్పుడు మనకు ఆ పాతాళ లోకంలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మారు మనసు పొందడానికి ఛాన్స్ ఉంది. మారు మనసుకు చోటు లేని ఆ పాతాళ లోకంలో వెళ్ళిపోయేసరికి నువ్వు మారు మనసు పొందినా ఛాన్స్ లేదు, ఉపయోగం లేదు. అందుకే ఏ ఉపయోగము లేదు అంటున్నాడు. మీరు విన్నారు కదా వాక్యాన్ని. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా తొందరగా ఇదిగో విడిచిపెట్టేయడానికి నేను దగ్గరికి వచ్చేసాను. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని కోట్ చేసుకోండి. ఇప్పుడు మంచి మాట మనం నేర్చుకోవడానికి ముందుకెళ్ళి 19 కూడా చదివేరా? అందులో 19 కూడా చదివేరా? సజీవులు ఇప్పుడు అంటున్నాడు, బ్రతికున్న వారు సజీవులే కదా, బ్రతికున్న వారే కదా నిన్ను స్తుతించుదురు. యెహోవాను కన్న తండ్రిని స్తుతించేవారు. ఈ దినాన నేను సజీవుడనై, నేను బ్రతికి ఉన్నాను, బ్రతికి ఉండి నేను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతిస్తున్నాను అంటే కారణం నేను బ్రతికి ఉన్నాను కనుక నేను స్తుతిస్తున్నాను. నిన్ను స్తుతించేవారు ఎవరైనా బ్రతికి ఉన్నవారే నిన్ను స్తుతిస్తారు. మృతులు ఎవరు నిన్ను స్తుతింపరు. మనకు అర్థమైపోతుంది, రిజల్ట్ మనకు తేలిపోతుంది. అంటే బ్రతికున్నప్పుడు స్తుతించలే, నువ్వు చనిపోయేసరికి స్తుతిస్తావా? చనిపోతేనే స్తుతి లేదు. ఆయనకు జ్ఞాపకాలు లేవు, తుడిచివేయబడతాయి. అక్కడ ఈ ఆలోచనలు ఉండవు. అప్పుడు స్తుతిస్తావా? అంటే నీ మాట నమ్మాలి. దేవుడు ఆనందించేస్తాడు. నువ్వు చనిపోయినా నువ్వు బ్రతికినా ప్రభు వారమై ఉండాలి. మనం చనిపోయినా ఆయనకు మహిమ రావాలి, బ్రతికి ఉన్నా ఈ దేహం ద్వారా మహిమ రావాలి, మహిమ చెల్లించాలి మనం అంతా కూడా. అది ఆయన కోరిక. మన ప్రభు వారం మనం బ్రతికిన చనిపోయినా ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం చనిపోవాలి. అప్పుడు ప్రభు వారము. అప్పుడు క్రీస్తునందు మృతులు. క్రీస్తునందు మృతులైన వారు వారే ధన్యులు, ఎవరు కాదు. కుక్క చావులు చచ్చి నీ కోసం, నా కోసం, నీ కుటుంబం కోసం, నా కుటుంబం కోసం ఎన్నో రిస్కులు, లోక సంబంధమైనటువంటి కోరికలకు మునిగిపోయి చనిపోతే, ఎవరో చంపేస్తే ఏ ఉపయోగం లేదు, ఏ ఫలితం లేదు. క్రీస్తునందు మనం మృతి పొందితేనే ధన్యులు. వాళ్ళే లేపబడతారు, వారే మొట్టమొదట లేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఒక ప్రవీణ పగడాలలా అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ తొందరగా వెళ్ళిపోదాం. ఒకసారి వెళ్ళిపోదాం. 115వ కీర్తన 17వ అధ్యాయంలో మాట ఉంటుంది. మృతువులు ప్రభువుని గణపరచారు కదా, దేవుని స్తుతించారు కదా, గణపరచారు కదా. మరి మృతువులు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎలాంటి చోటికి వెళ్ళిపోతారు? అది చూసారు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోతారంట. దిగిపోవారును అంటున్నాడు. వారు మౌన స్థితికి దిగిపోయిన వారు. మౌనం. అక్కడ ఏ పలుకులు లేవు, ఏ ప్రసంగాలు లేవు. ఆ మౌనం
ఆ మౌన స్థితిలోనికి దిగిపోతే అస్సలు ప్రభుని ఎవ్వరు ఆరాధించరట, అక్కడ స్తుతించరట, ఎవరు గణపరచరట అక్కడ. అంటే మౌన స్థితిలోనికి దిగిపోయిన తర్వాత ప్రభుని స్తుతిస్తావా, ప్రభుని గణపరుస్తావా, ఆయన్ని వెతుకుతావా, ఆయన్ని కొనియాడుతావా? ఇది జరిగే పనేనా? అంటే మృతులు అంటే ఇప్పుడు మృతి పొందిన తర్వాత ప్రభుని ఎవరు కృతజ్ఞత స్తుతులు చెల్లించారు? పాతాళ లోకంలో ఎవరు నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు అన్నాడు. ఎవరు చెల్లింపరు. ఎందుకంటే మౌన స్థితిలోనికి వారు దిగిపోయారు, వాళ్ళు మౌన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు స్తుతించడానికి అక్కడ అవకాశం లేదు. మౌనం అక్కడ, నిశ్శబ్దం అక్కడ, కేకలు అక్కడ, ఏడుపు పండ్లు కొరుకుట అక్కడ. అది స్థలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నీతిమంతుడవా, దుర్మార్గుడవా, నువ్వు ఎక్కడికి ఉంచాలి అక్కడ ఉంచేక నెమ్మదియా? ఏడుపు పండ్లు కొరుకుటనా? అచ్చట ఉంటుంది. ఎక్కడ? పాతాళ లోకంలో. అక్కడ స్తుతిస్తావా? ఏమంటున్నాడు మళ్ళా ప్రశ్నలు చదవాలి. ఎందుకు పాతాళ లోకంలో ఎవరు కృతజ్ఞత స్తుతులు చెల్లింపరు తండ్రికి అంటే మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. పాతాళ లోకం మౌన స్థితి. అక్కడ దిగిపోయిన వారు యెహోవాను ఎవ్వరు స్తుతింపరు. ఆయన స్తుతి పొందడు. బ్రతికి ఉన్నప్పుడే నీ ద్వారా స్తుతి పొందని ఆయన మౌన స్థితిలోనికి స్తుతింపని ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎందుకు స్తుతి పొందుతాడు? ఆయనకి ఎందుకు నువ్వు స్తుతిస్తావు? ఇక్కడ బద్ధకస్తున్నావు, నువ్వు సోమరివి, నీకోసం బ్రతుకుతున్నావు. నీకు బ్రతుకునిచ్చిన ఆయన కోసం నువ్వు బ్రతకటం లేదు. కనీసం ఒక రోజున వస్తున్నావా? ఒకరు మంచాన్ని పట్టిస్తే నీ సంగతి ఏంటి? నీ జీవిత కాలాన్ని హిజ్కియా తక్కువ చేసేస్తే నీ సంగతి ఏంటి? నువ్వేం చేయగలవు? ఏ డాక్టర్ ఏం చేయగలడు? ఆలోచన చేస్తున్నారా? ఎవరు ఆపగలరు? ఏ బంధుమిత్రులు ఎవరు ఆపగలరా? లేదు. ఆయన ఇష్టం నువ్వు బ్రతికి ఉండటం. ఎందుకు? నువ్వు సజీవముగా నువ్వు ఉండగా నేను సజీవుడనై నేను స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను అంటున్నాడు భక్తుడు. నువ్వు భక్తి కలిగి నువ్వు సజీవంగా నువ్వు ఉండి ఆయన స్తుతించాలి, ఘనపరచాలి. క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా నేను ఘనపరచాలి, మహిమపరచాలని వాక్యం సెలవిస్తుంది. మౌన స్థితిలోనికి దిగిపోయిన తర్వాత ఆయన స్తుతి పొందడు ఆయన. ఎందుకంటే మౌనం అక్కడ ఎవరు ఆయన్ను స్తుతింపరు కనుక. ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతాం. మంచి మంచి వాక్యాలు ఇంకా చెప్పుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే చాలా చక్కటి విలువైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం. ఇంకా చివరి సమయాలలోనికి నేను వస్తున్నాను. మీరు కూడా కొంచెం ఓపిక కలిగి మాటలు వింటే బాగుంటుంది. మధ్యలో ఆపేసి మీకు ఏమి అర్థం కావు కనుక నేను చెప్తున్నాను. చూద్దామా? 88వ కీర్తన గ్రంథం 10-11లో మంచి మాటలు మీరు చదివితే అక్కడ వింటుంటే అక్కడ ఉన్న రుచి, అక్కడ ఉన్నటువంటి కష్టం, అక్కడ ఉన్నటువంటి ఆనందం అన్నట్టు ఇన్ని ఒక గుణాలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి ఎంత మంచి మాటలు కనబడుతుంటాయి అక్కడ. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? నువ్వు అద్భుతాలు చేస్తాడా? దేవుడు చూపిస్తాడా? చనిపోయిన వారికి ప్రేతలు లేచి, చనిపోయిన వారు దయ్యాలు అంటుంటాం కదా. ఏంటంటే చనిపోయిన వారు లేచి, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? తండ్రైన దేవుని స్తుతిస్తారా? బ్రతికున్నప్పుడు స్తుతించని వీరు చనిపోయిన తర్వాత మరలా లేచి మరలా ఆయన స్తుతిస్తారా? ప్రశ్నిస్తున్నాడు. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారు? బ్రతుకున్న కాలంలోనే ఆయన చూపిస్తున్నటువంటి దయ, కనికారం, ప్రేమ, ఆయనటువంటి దీర్ఘ శాంతం ఎందుకు చూపిస్తున్నాడు? మనం పొందబోయే విశ్వాసము దేని వలన? ఆయన వాక్యం వలన. క్రీస్తు గురించినటువంటి ప్రకటన ఎవరు వివరించగలరు? ఎవరు చెప్పగలరు? ఆ వివరించే వివరణ ఎవరు వినగలరు? చెప్పండి. నాశన నీకు నాశన కూపములో నీ విశ్వాస సత్యమును ఎవరైనా చెప్పుకుంటురా? ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు ఎవరైనా చెప్పుకుంటారా? అంటే ఏంటి? పాతాళ కూపమా? పాతాళ కూపం అది నిన్ను ముంచుతుంది, నిన్ను నాశనం చేస్తుంది. సత్యమును ఎవరైనా చెప్పుకుంటారా? అలాంటి పరిస్థితుల్లో ఆ లోకంలో వెళ్ళిపోయిన తర్వాత నువ్వు విశ్వసించవలసినటువంటి సత్య సంగతులను ఎవరైనా చెప్పుకుంటారా? ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు
ఆ చెప్పుకుంటే ఎవరైనా వినే రకాలు అక్కడ చెప్పే రకాల వినే రకాలు చెప్పండి. ఎవరు చెప్పుకోరు అక్కడ, అలాంటి మౌనం అక్కడ. ఇంకా నెక్స్ట్ అంధకారములో అది ఎలాగుంటుందంటే, అంధకారములో నీ అద్భుతములు నీ అద్భుతాలు తెలియనగునా, అది తెలుసుకోగలమా? పాతాళములో పాతాళ లోకంలో నీ నీతి తెలియనగునా, నీతి తెలుస్తుందా? ఎవరికైనా అర్థమవుతుందా అంటున్నాడు. పాతాళ లోకములో ఆయన గురించి ఏమైనా తెలుస్తాయా? పాతాళ లోకములో ఇక్కడ తెలియని నీతి నీకు పాతాళ లోకంలో నీకు ఏమైనా అర్థమవుతుందా? నీకు తెలుస్తుందా? తెలియజేసేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. బ్రతికి ఉండగానే ఆయన నీతి మనకు తెలియాలి. బ్రతికి ఉండగానే మనము విశ్వాసం ఉంచవలసినటువంటి సత్య సంబంధమైనటువంటి సంగతులు, వాక్య మాటలు నేర్చుకోవాలి. ఇక్కడే ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. అక్కడ వెళ్ళిపోయేసరికి ఏ ఛాన్స్ ఎవరికి లేవు. మౌనం. బోధించేవాడు మౌనం, ఆయన భక్తుడు మౌనం, అన్యుడు మౌనం. అక్కడ వెళ్ళేసరికి ఎవరు ఏమి మాట్లాడుకోరు. నీ బాధ నీది, నా బాధ నాది. నేను అక్కడ మాడుతున్నాను, మీరు మాడుతున్నారు. మీరు అక్కడ, ఇక్కడ హాయిగా ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. మంచి కష్ట సుఖాలు మనం పంచుకుంటున్నాం. ఏంటి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వే వేదన పడుతుంటే, నేను ఇటు వేదన పడుతుంటే ఏంటి బాగున్నావా, ఎలాగున్నారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు మాట్లాడుకునే ఈ సంభాషణలు ఉంటాయనుకుంటున్నారు మీరు. అక్కడ పోయేసరికి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నంత వరకు మనకి ఏం అర్థమవుతుంది? ఒక్కరోజు అర్థమవుతుంది, అంతవరకు కానీ మనకు బుద్ధి రాదు. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం తొందరగా. ఇంకా 2 మాటలు మాత్రమే నేను చెప్పేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోబు గారు కూడా రాస్తున్నారు. యోబు గ్రంథము ఈ 7వ అధ్యాయము తీయండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మన కంటిన్యూగా ఒక విషయాన్ని ఆలోచన చేసి ఇంకా చివరిగా మనం వెళ్ళిపోదాం. 9 నుంచి 7వ అధ్యాయం యోబు గ్రంథము. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు, అది కనపడకున్నట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు, లోకానికి వెళ్ళిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. అది ఎప్పుడు కూడా రాడట. పాతాళ అంటే మేఘము విడిపోయి కనపడినట్టుగా అదృశ్యము అగునట్లు పాతాళ లోకములోనికి దిగిపోయిన వాడు, వెళ్ళిపోయిన వాడు ఎప్పుడు కూడా రాడట. ఇక్కడ ఈ స్థలానికి, ఈ గ్రహానికి మరలా ఎప్పుడు రాడు. ఇంకా అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. ఎన్నడూ కూడా తన ఇంటికి, ఎంత మంచి ఇండ్లు కట్టి ఉన్నా, మలుపు రాళ్లతో నువ్వు కట్టి ఉన్నా, మెరిచిపోతున్న నీ ఇల్లు, నీ స్థలం, ఎప్పుడు నీ స్థలానికి, నీ ఇంటికి నువ్వు రాలేవు. ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోయేసరికి మరణిస్తున్న వారిని చూస్తూనే ఉన్నాం కదా. మన తాతయ్య వాళ్ళ తాతయ్యలు చాలా మంది చనిపోయిన వారు ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. మనం పుట్టక మునుపు చనిపోయిన వారు ఇప్పటికీ రిలీజ్ అయ్యి వచ్చి ఉండరా? కనబడాలా? వచ్చేవారు ఉన్నారా? వస్తున్నారా? మీరు పాఠం కాదా? మాకు వాక్యం సత్యమా కాదా? అబద్ధాలు ఏమైనా చెప్తుందా? లేదు. లేకపోతే మనం పుట్టక మునుపు ఎందరో చనిపోయిన వారు, స్త్రీలు, పురుషులు, వారు ఇప్పటికి బ్రతికి పాతాళ లోకం నుండి ఈ లోకానికి, తన స్థలానికి, తన ఇంటికి వచ్చి ఉండాలి. ఒకవేళ అనుకుందాం వస్తే, చదవండి ఇప్పుడు. అతని స్థలము అతని మరలా ఎరుగుననుందా, ఎరగననుందా? ఒకవేళ వచ్చే ఛాన్స్ రావడానికి ఛాన్స్ లేదు. అయినను ఒకవేళ వచ్చే ఛాన్సులు ఒకవేళ ఉంటే, వచ్చాడనుకోండి, ఒకవేళ వచ్చాడనుకుంటే తనున్న స్థలము, తను నువ్వెవరు? నేను రా దేవిని. మరి ఇంతకాలం నేను ఇక్కడ ఉన్నాను కదా కృష్ణ, మరి ఇంతకాలం నేను అక్కడికి వెళ్ళిపోయాను, నేనే వచ్చాను, తెలీదా? మర్చిపోయావా? ఏమో, ఎవరు నాకేం తెలుసు, నాకు తెలీదు. నా ఇంటి నన్ను మర్చిపోద్ది, నా స్థలం నన్ను మర్చిపోద్దట, నా కుర్చీ మర్చిపోద్ది, నేను పట్టుకున్న మైక్ మర్చిపోద్ది, ఈ కెమెరా మర్చిపోద్ది, మీరు అందరు మర్చిపోతారు. ఏది కూడా మన జ్ఞాపకాల్లోనికి ఉండదు. అలాంటి లోకం అది పాతాళ లోకం. అంటే ఎన్నటికి నీ ఎవరును రాజాలని లోకమది.
మనం వెళ్ళిపోవాలే తప్ప ఆ లోకం నుంచి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఉన్నాయి అని అనుకుంటే చాలా మంది చనిపోయిన వారు యేసుప్రభు లేపాడు కదా, అపోస్తలులు లేపారు కదా, వచ్చారు కదా అనుకుంటే అది నీతిమంతులు అయి ఉండాలి. ఆ సమయంలో సరైన కారణమై ఉండాలి, ఉట్టి వరకు కాదు. లాజరు 3-4 రోజులు ఆయన కప్పు కొడుతున్న లాజర్ని యేసుస్వామి ఎందుకు లేపారు? ఈయన దేవుడి కుమారుడు అని, దేవుని కుమారుడు మహిమపరచబడడానికి ఆ కార్యక్రమాలు ఆ రోజు జరిగాయి. నమ్మాలని ఎంత చేసిన నమ్మటం లేదు, 40 రకాలు లేరు వాళ్ళు. సరైన కారణమై ఉండాలి. అది పాతాళలోకంలో పంపించేవాడు కన్న తండ్రియే, అందులో నుంచి బయటికి రప్పించేవాడు, మళ్ళీ ఈ లోకానికి పంపించేవాడు, సరైన కారణాన్ని బట్టి పంపించేవాడు ఆయనే. అలాగని అందరూ వచ్చే ఛాన్సులు ఏమైనా ఉన్నాయంటే లేవు. ఎవరో 100కి 1, 2 కారణాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఆ రోజుల్లో జరిగాయి. దేవుడు చేసాడు, వచ్చేది. అర్థమవుతుందా? ఇప్పుడు చివరి ఇంకా కంటిన్యూ చేయండి. పాతాళముకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు, తన ఇంటికి రాడు, అతని స్థలము అతన్ని మరలా నెరగదు. కావున నేను నా నోరు మూసుకోలేను. నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడాలి, నేను బ్రతికుండగానే. ఎందుకంటే పాతాళ లోకంలో వెళ్ళిపోయేసరికి మళ్ళీ వచ్చే ఛాన్సులు లేవు. ఒకవేళ వచ్చే ఛాన్సులు ఉంటే నా స్థలానికి వస్తే నా స్థలమే నిన్ను ఎరగనంటుంది. అలాంటి లోకానికి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోక మునుపే, అక్కడ నేను వెళ్ళిపోతే నేను మౌనం పాటిస్తాను. నేను పాటించక మునుపే నా నోటిని నేను బ్రతికి ఉండగానే నేను తెరవాలి, నేను ప్రసంగన చేయాలి, వాక్యాన్ని నేను ప్రకటన చేయాలి, క్రీస్తును గూర్చినటువంటి విశ్వాసమైనటువంటి సత్యాలు నేను ప్రకటన చేయాలి, పాటలు నేను పాడాలి, వాక్యం వినాలి, నేను వాక్యాన్ని చెప్పాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తును గూర్చినటువంటి మాటలు, విశ్వసత్యమైనటువంటి సంగతులను బ్రతికి ఉండగా నేను చెప్పాలి. నేను చెప్తాను. నేను అంత భయంకరంగా ఉంది కనుక ఆ లోకంలో వెళ్ళిపోయేసరికి ఎవరు సత్య సంబంధమైనటువంటి సత్య సంబంధమైనటువంటి సంగతులను ఎవరు బోధించిన ఎవరు వినే రకాలు ఉండరు కనుక ఛాన్స్ ఉన్నప్పుడే నేను ఉపయోగించుకుంటాను. కాబట్టి నా నోరు నేను తెరుస్తున్నాను, మీరు తెరుస్తున్నారు. పాటలు పాడటానికి, వాక్యం చదవడానికి, వాక్యం వినడానికి, వాక్యం చెప్పడానికి మీరు నోర్లు తెరవాలట. తెరుస్తున్నాం మనం ఈరోజు. అక్కడ వెళ్ళిపోయేసరికి నాకు మౌనం. విశ్రాంతి అంటే అర్థం ఏంటి చెప్పండి? మౌనం. ఏ పని చేయక విశ్రాంతి, ఏ మాటలు చెప్పక, ఆయన గురించి మనం అరవక, మన నెమ్మది, విశ్రాంతి, నిశ్శబ్దం. అక్కడ అర్థమవుతుందా? మౌనము అన్నాడు. ఏ పని ఉండదు అక్కడ. కష్టపడి పని చేయాలి. ఇక్కడే నీ గురించి అయినా, ప్రభు గురించి అయినా, ఈ శరీర బ్రతుకు కోసమైనా, నీ ఆత్మ బ్రతుకు కోసమైనా చేయవలసిన పని భూమి మీద మాత్రమే. ఎవరి కోసం చేసావో? నువ్వు అదృష్టవంతుడవు, అదృష్టరాలివి. నువ్వు ఎవరి కోసం కష్టపడి పని చేసి నీ బ్రతికి ఆ మౌన స్థితిలోనికి, ఆ విశ్రాంతిలోనికి, నువ్వు ఆ స్థలానికి, ఆ లోకానికి వెళ్ళిపోయావు. దానిని బట్టి నీకు డిసైడ్మెంట్ ఎక్కడ నువ్వు ఉండాలో దేవుడు తీర్మానిస్తాడు. వెంటనే చనిపోయిన మరుక్షణం నువ్వు ఎక్కడికి ఉండాలో డిసైడ్మెంట్ అక్కడ జరుగుతూనే ఉంటాయి. నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది. నీ బ్రతికే సాక్ష్యం, నా బ్రతికే సాక్ష్యం. కాబట్టి ఇంకా 11 వరకు కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు చివరి మాటలు మనం చూద్దాం ఒకసారి. దావీదు గారు భక్తుడు కదండి, ఆయన ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు కదండి. ఒకప్పుడు పాపం చేసే బెత్షెబతో ఊరియను చంపించి తన భార్యను ఉంచుకొని సొలొమోనును కన్నాడు. ఆయన సొలొమోను కంటే పెద్ద తన వారసురాలు చనిపోయి దానికి ఏంటంటే భయంకరమైనటువంటి వ్యాధిని పుట్టించాడు, కీడును కల్పించాడు. ఆ తర్వాత పుట్టినవాడే సొలొమోను, బెత్షెబ కుమారుడు సొలొమోను. సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు భక్తిపరుడు, పరిశుద్ధుడు, దేవునికి భయపడేవాడు, దేవుని వెతికే